కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీకి దక్కింది. మేయర్గా అభ్యర్థి కొలగాని శ్రీనివాస్ ఎన్నికయ్యారు. కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీకి దక్కింది. మేయర్గా కొలగాని శ్రీనివాస్ ఎన్నికయ్యారు. పూర్తి సమాచారం కరీంనగర్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, సో కరీంనగర్ మేయర్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. మేయర్ గా కొలగాని శ్రీనివాస్ ను ఇప్పటికే ఎంపికయ్యారు. సో మొత్తంగా ఉత్కంఠ నడుమ ఉదయం అంటే నిన్న ఫలితాలు వెలువడిన తర్వాత నుంచి కరీంనగర్ మేయర్ పీఠం ఎవరు కైవసం చేసుకుంటారన్న దానిపైన తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా బీఆర్ఎస్ఏ కరీంనగర్ బల్యాపై బీజేపీ జెండా ఎగురవేసిన పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. సో మొత్తంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ముందు నుంచి కార్పొరేటర్లను వెంట పెట్టుకుని వచ్చి మరి లోపల కూర్చోండి మేయర్ ఎన్నిక సందర్భంగా ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో బీజేపీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. డిప్యూటీ మేయర్గా సునీల్ రావు ఎన్నికయ్యారు. సో మొత్తంగా కాంగ్రెస్ పార్టీ అంటే నిన్న అర్ధరాత్రి వరకు కొంత హడావిడి చేసిన పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటుంది అన్న ధీమాను ఆ పార్టీ మంత్రులు వ్యక్తం చేశారు. ఆపరేషన్ ఆకర్షకు తెరలేపి చాలా మంది ఇండిపెండెంట్ కార్పొరేటర్లను కూడా కాంగ్రెస్ కండువా కప్పించి సంఖ్యాబలానికి దగ్గరగా వచ్చారు. సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అంటే లోపల ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లో సభ్యుల ప్రమాణ స్వీకారం తర్వాత మేయర్ ఎన్నిక జరిగింది. సో బీఆర్ఎస్ తటస్థంగా ఉండటంతో 34 ఓట్లు బీజేపీకి వచ్చినట్లు అధికారులు కొద్దిసేపటి ప్రకటించారు. సో మొత్తంగా ఉత్కంఠకు తెరపడింది. కాంగ్రెస్ బీజేపీ నువ్వా నేనా అన్న రీతిలో తలపడిన ఈ మేయర్ పీఠం చివరికి బీజేపీయే కైవసం చేసుకుంది. సో కాసేపట్లో బండి సంజయ్ మీడియాతో మాట్లాడబోతున్నారు. అనేక అంశాలను కూడా ప్రస్తావించబోతున్నారు. సంఖ్యాబలానికి చాలా దూరంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు అనేక కుట్రలు చేసిందని ఆయన ఇదివరకే ప్రకటించారు. సో బండి సంజయ్ కాసేపట్లో మేయర్, డిప్యూటీ మేయర్, ఇతర కార్పొరేటర్ అభ్యర్థులతో మీడియాతో మాట్లాడబోతున్నారు. కొన్ని సంచలన విషయాలు చెప్తానంటూ కూడా కొంత మీడియాకి లీక్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఓవరాల్గా కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీ కైవసం చేసుకుంది. సో ఉత్తర తెలంగాణలో అతి కీలకమైన మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీయే కైవసం చేసుకోవడంతో రాష్ట్ర రాజకీయాల్లో కొంత వ్యూహాత్మకంగా బీజేపీ వ్యవహరించిందని అయితే చెప్పుకోవచ్చు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. చేస్తున్న పరిస్థితి కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీ దక్కించుకుంది. మేయర్గా కొలగాని శ్రీనివాస్ ఎన్నికయ్యారు.